హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. నిన్న వీడియోలో ఇక్కడ చూపిస్తున్న థంబ్నెయిల్లో తిరుపతి ప్రయాణానికి సంబంధించినవన్నీ ఎలా సర్దుకున్నాను, దానికి సంబంధించి సర్దుకునే విధానం చాలా ఈజీగా ఉంటుందండి అని చెప్పి దానికి ముందర ఇప్పుడు చూపిస్తున్న ఈ థంబ్నెయిల్లో అయితే ప్రయాణానికి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక వీడియోని అయితే షేర్ చేశాను. నిన్నటి వీడియోలో అయితే రండి మరి నాతో పాటు తిరుపతిని చుట్టేద్దామంటే రేపటి వీడియోలో ఆగాల్సిందే అన్నాను కదండి, ఇంకా ఆగక్కర్లేదండి. ఆ వీడియో అయితే రానే వచ్చింది. సో మాతో పాటు అయితే తిరుపతి కొండనైతే ఎక్కుతురుగా రండి. మనం కొండ కింద నుంచి వెళ్తుంటే మనకి ఇక్కడ కపిల తీర్థం కనిపిస్తుంది కదండి, దాన్ని క్రాస్ చేసుకుంటూ అయితే ఇప్పుడు కొండనైతే ఎక్కుతున్నాం. ఇంకా కొండ ఎక్కుతున్న అనుభూతులు అనేవి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే కదండి. మీలో చూస్తున్న అందరూ కూడా ఆ తిరుమల కొండను ఎక్కుతున్నప్పుడు అది కాలినడకన, మెట్లన మార్గాన లేదా ఇలాగ బస్సు ప్రయాణం ఏదైనా కూడా ఎక్కుతున్నప్పుడు పొందే అనుభూతి అందరూ కూడా పొందారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా తిరుపతిని అనేది ఎప్పుడు కూడా మిస్ చేసుకోరు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఎంత దూరమైనా ఎన్ని ప్రయాసలకైనా ఓడ్చి చాలా చక్కగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. ఎన్నో మొక్కులు తీర్చుకుంటారు. ఆ మొక్కుబడుల కోసమైనా కూడా చాలా కష్టపడి ఎంతో దూరాల నుంచి రాష్ట్రాలు దాటి వస్తూ ఉంటారు కదండి. అలాగే మీ అందరిలాగే ప్రతి సంవత్సరము కూడా మేము మా మ్యారేజ్ డేకి ఇదివరకైతే అంటే మాకు మ్యారేజ్ 20 ఇయర్స్లో ఎక్కువగా మ్యారేజ్ డేకే అంటే డిసెంబర్లోనే వెళ్తూ ఉండేవాళ్ళమండి. గత 3 ఏళ్ల నుంచి మాకు మా వారి పుట్టినరోజు నాడైతే ఆ అదృష్టం కలుగుతోంది. ఆ స్వామి పిలవందే మనం వెళ్ళలేం కదండి, అడుగు కూడా మనం ఆ కొండ మీద పెట్టలేం. కాబట్టి సంవత్సరంలో మేము ప్రతిసారి 20 ఏళ్ల నుంచి అయితే పెళ్లి రోజుకి ఎక్కడా కూడా మానకుండా వెళ్తున్నాం. ఈ గత 3 సంవత్సరాల నుంచి మావారి పుట్టినరోజు సెప్టెంబర్లో అయితే వెళ్తున్నామండి. సో మావారి పుట్టినరోజు నాడు మేము చేసుకున్న దర్శనం, అలాగే మేము అందరూ పార్టీలని, కేక్ కటింగ్స్ అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. దానికి మించిన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేవి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ పెద్దగా సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్స్ కానీ ఏదో సినిమాలకు వెళ్ళడం కానీ ఏముండదండి. ఆ స్వామి దర్శనం చుట్టూ మనం తిరుపతి కొండ మీద ఆస్వాదించే ప్రకృతి. ఇంకా మాట్లాడుకుంటూనే మనం కొండ మీదకి అయితే వచ్చేసామండి. కొండ ఎక్కంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక పార్క్ కనిపిస్తుంది కదండి, కృష్ణార్జునుల స్టాచ్యూది. ఆ పార్కుని లాస్ట్లో అయితే చూపిస్తాను. ఒక్కసారి చాలా బాగా అయితే మనకి డెవలప్ చేశారు. ఇంకా మేము ఎక్కడ దిగాము ఏంటి అన్న వివరాల్లోకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అందరికీ కూడా సుపరిచితమేనండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే దిగి వచ్చి ఆ భక్తునితో పాచికలాడిన హాతీరాం బాబా గారి గురించి, ఆ చరిత్ర గురించి మనమందరం విని ఉన్నాం. రీసెంట్గా ఒక సినిమాను కూడా చూసాం. అలాంటి ఇక్కడ చూడండి మనకి గోల్డెన్ టెంపుల్ అనేది ఎంత దగ్గరగా కనిపిస్తోందో, అలాంటి పరమ పవిత్రమైన ఈ హాతీరాం బాబా గారి మఠంలో మాకైతే రూమ్ అనేది దొరికింది. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఇదంతా కూడా మీలో తిరుపతి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుందండి. ఇక్కడ పాచికలాడుతున్న ఆ విగ్రహాల బొమ్మల రూపంలో కూడా మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి వెళ్తుంటే మనకి 300 రూపీస్ దర్శనానికి వెళ్ళే మార్గంలో సుపదం దగ్గర మెట్లు ఎక్కుతుంటే లెఫ్ట్కి అయితే ఉంటుందండి హాతీరాం బాబా గారి మఠం. ఈ మఠం లోపల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే వచ్చి బావాజీగా పిలువబడే హాతీరాం బాబా గారితో పాచికలు ఆడుతున్న ఆ దృశ్యం అంటే ఎస్పెషల్లీ ఆ ప్లేస్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నుంచి మన గోల్డెన్ టెంపుల్ అనేది కూడా చాలా దగ్గరగా చూసారు కదండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. అంత దగ్గరగా అయితే మాకు రూమ్ అనేది దొరికింది. అంటే మేము ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి నడయాడే ఆ ప్రదేశం లోపలే 2 రాత్రులు అయితే నిద్రించామండి. అంతటి అదృష్టం మాకైతే ఈ రూపంలో ఈసారి అయితే వచ్చింది. సో మీకు మఠం లోపల ఒక్కసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచే మన గోల్డెన్ టెంపుల్ అదేనండి, మన వెంకటేశ్వర స్వామి మెయిన్ ఉంటుంది కదా విగ్రహం, ఆ పైన కట్టిన గోల్డెన్ టెంపుల్ అలాగే వెండి వాకిలి ఉంటుంది కదండి, అది కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఈ విధంగా అతిథి గృహాలు అనేవి కొన్నిటిగా అంటే ప్రదేశం అయితే చాలా పెద్దదండి. కొన్ని రూమ్స్ని అయితే ఈ విధంగా కొన్ని మఠాల కింద అయితే విభజించి కట్టారు. ఇంకా ప్రత్యేకించి ఈ ప్రదేశానికైతే ఖచ్చితంగా దండం పెట్టుకోండి. వీలుంటే లోపల మీరు తిరుపతి వెళ్ళినప్పుడు లోపల ఇలా వెళ్ళి మాత్రం దండం పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రదేశమేనండి. అదిగో అక్కడ మనకి యారో మార్క్ వేసింది కదా, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే బావాజీ గారితో పాచికలాడిన అదిగోండి ఆ రాయి ఉంది కదా, అక్కడ కూర్చుని ఆ స్వామివారు పాచికలు ఆడేవారట. ఇంకా అంతటి అదృష్టం మనకి అల్లా పడితే మనం చూడకుండా ఉంటామా చెప్పండి.
ఎంత బాగుంది కదా. మాకు మఠం పైనుంచే తప్ప మఠం లోపలికైతే వెళ్ళే అదృష్టం ఎప్పుడూ రాలేదండి. ఇదిగో ఇక్కడ మనకి చెప్పిన స్టాచ్యూ, అలాగే 300 రూపీస్ దర్శనం అక్కడ చూపిస్తున్న అలా అయితే లైన్స్లో వచ్చి ఇలా అయితే మా స్వామివారి దర్శనానికి అందరూ కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. ఇదంతా తిరుపతి గురించి తెలిసిన వాళ్ళకైతే సుపరిచితమేనండి. ఆ షెడ్ పైన మనకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా, అలా వచ్చి ఎంట్రన్స్లో ఇలా దర్శనానికి వెళ్తారు. ఇక దీని పక్కన సహస్ర దీపాలంకరణ సేవ అయితే ప్రతిరోజు సాయంకాలం జరుగుతూ ఉంటుంది. మాకు ఈరోజు సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన దర్శనం, అలాగే రేపు మావారి పుట్టినరోజు నాడు మాకు 300 రూపీస్ దర్శనం అయితే 2 దర్శనాలు దొరికాయండి. సో మా అదృష్టం కొలిది ఇంకా ఈరోజు దర్శనంకి సంబంధించిన వివరాలతో పాటు మావారి పుట్టినరోజు అనేది ఉంది కదండి, మా పిల్లలు మా వారికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ని కూడా ఎంత బాగుంది అంటే వెంకటేశ్వర స్వామిని మాతో పాటు మా ఇంటికి పట్టుకెళ్ళిపోయామండి. దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక అదంతా అయిన తర్వాత ఆ రూమ్లో సామాన్లు అన్నీ పెట్టేసి, అంటే మేము కిందన నేను చెప్పాం కదండి శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నామని, అక్కడే మేము స్నానాలు అన్నీ చేసేసాం. పైకి వచ్చి రూమ్స్లో తీసుకున్న తర్వాత లగేజ్ అంతా పెట్టేసి ఫస్ట్ కోనేరులోకి అయితే వెళ్ళాం. ఈ కోనేరు కూడా మీ అందరికీ తెలిసే ఉంటుందండి. వరాహస్వామి టెంపుల్లో మొట్టమొదట కొండ ఎక్కిన తర్వాత మనకి వరాహస్వామి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఇంకా వరాహస్వామి వారి దర్శనం అయితే చేసేసుకుని పక్కనే ఉన్న కోనేరులోకి అయితే వెళ్ళి తల మీద జల్లుకున్నామండి నీళ్లు. అంటే స్నానం చేయడానికి సమయం అనేది సరిపోలేదు. అలా అయిన తర్వాత కొంత సమయం కొండ మీద గడిపి ఇక ఈ ప్రదేశం గురించి కూడా అందరికీ చాలా ఇష్టం అండి. ఈ ప్రసాదం ఒక్కసారైనా తినడానికి జనాలు ఎలా అంటే ఆ రద్దీలో కూడా ఎగబడి లోపలికి వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రసాదం మనం మాతృశ్రీ వెంగమాంబ ప్రసాదం అండి. ఆ తడిగొండ వెంగమాంబ భవన్కి అయితే వెళ్ళి ఇలాగ ఉచిత ప్రసాదాన్ని అయితే తీసుకున్నాం. చక్కటి సాంబార్తో పాటు కొద్దిగా ఏదైనా కూర, పచ్చడి, స్వీట్ కూడా వేస్తారండి. ఇక ఈ అన్నప్రసాదం గురించి చాలా వరకు వినే ఉంటారు. ఇంకా ప్రసాదం అది తిన్న తర్వాత తిరిగి రూమ్కి వచ్చి చాలాసేపు కొద్దిగా రెస్ట్ తీసుకుని సాయంకాలం కదండి మనకి 5 గంటలకు సహస్ర దీపాలంకరణ, కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరిగి సహస్ర దీపాలంకరణ సేవ దర్శనానికైతే ఇదిగో మావారు నేను అయితే బయలుదేరామండి. ఇక మాకు హతీరాం బాబా మఠానికి ఎదురుగుండానే ఎక్కువ దూరం కూడా నడవాల్సిన అవసరం లేదు. ఆపోజిట్లో సుభదం అని చెప్పాను కదండి, ఆ సుభదం నుంచే మనకి ఎంట్రన్స్ లోపలికైతే ఈ పంపిస్తారు. సో ఒకసారి మఠం లోపల ఈ కట్టిన ఈ చిన్న ఉపాలయాలన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను. లోపల కూడా చాలా మఠంలో రూమ్స్ అవి కూడా అవైలబిలిటీ ఉంటే తప్పకుండా ఇస్తారండి. ఇదిగో ఇక లైన్ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఈ లైను. అలా మెట్లు దిగి లోపల లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం, అందులో మేము చేసుకుంది గురువారం నిజ రూప దర్శనం అయితే మాకు లభించింది. అంటే ఎటువంటి అలంకరణ స్వామివారి విగ్రహం మీద లేవు. యాజ్ టీజ్గా విగ్రహం అనేది ఎలా ఉంటుంది అనేది ఆ రోజైతే నేను చూశానండి. పూర్తిగా విగ్రహ రూపంలో ఎటువంటి అలంకరణ లేని స్వామివారి దర్శనం చేసుకుని ఇక రూమ్కి అయితే వచ్చేసి కొద్దిగా ఫోటోలు అవి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇదైతే నెక్స్ట్ డే. సో ఈ నెక్స్ట్ డే మాకు మా వారి పుట్టినరోజు అండి. ఆ రోజు ఒకసారి రూమ్ నుంచి మళ్ళీ అంటే ఈరోజు సాయంకాలం కూడా మాకు చెప్పాను కదా 300 రూపాయల దర్శనం అయితే మాకు ఉంది. ఇంకా మా వారి పుట్టినరోజు మా పిల్లలు ఆ స్వామివారి ముందరే అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి ముందే ఆయనకి ఇవ్వాల్సిన ఒక చిన్న గిఫ్ట్ అనేది ముందే అయితే ఇలా ప్యాక్ చేయించుకుని తెచ్చుకున్నారు. ఒక 2 గిఫ్ట్లను అయితే ఇక్కడ ఇచ్చామండి. ఒక అనుకోని పెద్ద గిఫ్ట్ని అయితే మాత్రం అక్కడికక్కడే పర్చేస్ చేసి మా వారి చేతికి అయితే ఇచ్చాం. అదేంటనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను. సో ఇదిగోండి ముందుగా ఇచ్చిన 2 గిఫ్ట్లలో ఒకటైతే పెన్ అండి. ఈ పెన్తో పాటుగా వ్యాలెట్ అనేది పర్స్ అనేది కూడా వాళ్ళిద్దరూ అంటే మాకు 2 పిల్లలు చక్కగా ఇద్దరు తలొకటి కొని మా వారికి పెన్తో పాటు వ్యాలెట్ని కూడా ఇచ్చారు. ఇంకా మా వారు అక్కడికక్కడైతే ఆ పెన్తో మొట్టమొదటి సైన్ అనేది అంటే ఆఫీస్లో వాళ్ళు పెట్టే సైన్స్ ఇవన్నీ ఈ పెన్తోనే చేస్తానని అప్పటికప్పుడైతే స్వామివారి ముందే ఇలాగ తెచ్చుకున్న బుక్లో అయితే మొట్టమొదట ఆ పెన్తో అయితే స్వామివారి ముందే సైన్ అది చేసేసి ఇంకా ఇదిగోండి ఇంకా సాక్షాత్ భగవంతుడే మన ఎదురుగుండా ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసుకునే పుట్టినరోజు అనేది ఎంత మన మనసుకి తృప్తిగా ఉంటుంది అనేది ఆలోచించండి. పెద్ద పెద్ద హోటల్స్లో వాటిల్లో కేకులు కట్ చేసుకుని ఏదో సరదాగా ఇంట్లో గడిపేసి చేసేదానికన్నా మాకు మ్యారేజ్ డే అన్నా పుట్టినరోజు అన్నా ఇలా చేసుకోవడం అంటేనే చాలా ఇష్టం అండి. ఇంక ఇదిగోండి ఈరోజు పిల్లలు ఇచ్చిన 2వ గిఫ్ట్లో అయితే చెప్పాను కదా పర్స్ అని, అది ఇలా అయితే చక్కగా కూర్చున్నామండి ఇక్కడ.
కూర్చుని ఇక్కడ ఈ పర్స్ని అయితే మా వారి చేతికి ఇచ్చారు. వెంటనే పాత పర్సులో ఉన్న ఆయన కార్డ్స్ కానీ అలాగే ఆయన పెట్టుకునే మనీ కానీ ఇదంతా కూడా వెంటనే కొత్త పర్సులోకి అయితే స్వామివారి ముందే ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నారండి. ఇక మా వారి ఆనందానికి కూడా అంతులేదు. అంటే పిల్లలు అందులోనూ మా వారికి ఎస్పెషల్లీ 40s అనేవి క్రాస్ అయ్యారండి ఈ రోజు నుంచే. సో కొత్తగా అడుగుపెట్టిన ఈ రోజు మా వారికి అయితే చాలా ఆనందంగా అనిపించింది. ఆయన బర్త్డే అనేది ఈ సమక్షం అంటే ప్రతిసారి చెప్పాను కదా 3 ఏళ్ల నుంచి మేము వస్తూనే ఉన్నాం. అంతకుముందు డిసెంబర్లో మా మ్యారేజ్ డేకి అయితే వస్తూనే ఉన్నాం. ఒక 20 years నుంచి అయితే మాకు వెంకటేశ్వర స్వామి సమక్షంలోనే మా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుగుతున్నాయండి. ఇక ఇదిగోండి ఈ కొత్త వ్యాలెట్లోకి అయితే మొత్తం చెప్పాను కదా అన్నీ కూడా అంటే పాత వాటిలో ఏమున్నాయి మనీ కానీ కార్డ్స్ కానీ అన్నీ కూడా చక్కగా స్వామివారి ముందే ఈ పర్స్ అనేది తీసుకుని కొత్త దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన అయితే చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మనం బేడి ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అనేది చేసుకుని ఆ స్వామికి ఎదురుగుండా ఇలా అయితే మనం 365 ఒత్తులతో పాటుగా కర్పూరాన్ని వెలిగిస్తాం కదండి, అక్కడికైతే వచ్చామండి. వచ్చి కర్పూరం అది స్వామివారికి ఇచ్చేసుకుని ఇక ఇదిగోండి ఇలా మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఎస్పెషల్లీ మా కళ్ళకు పడిన ఒక వెంకటేశ్వర స్వామి లైటింగ్స్తో కూడిన ఒక విగ్రహాన్ని అయితే ఇలా అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి. కొద్దిగా ఆలోచించాం మళ్ళీ, అంటే మేము ఎప్పుడు కారులో వస్తాం, అప్పుడు మాకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఎందుకో ఈసారి ట్రైన్ జర్నీ అయినా కూడా తీసుకోవాలి, కొద్దిగా కష్టపడి దీన్ని మాత్రం జాగ్రత్తగా మా ఇంటికి పట్టుకెళ్ళాలి అని అనేసరికి షాప్ అతను కూడా చక్కగా మేము ప్యాక్ చేస్తామండి, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి చక్కటి ప్యాకింగ్ అయితే చేశారు. మా పిల్లలే చక్కగా దాన్ని మోసుకుని ఇంటికి అయితే తీసుకొచ్చి వాళ్ళ డాడీకి అయితే గిఫ్ట్ అనేది ఇచ్చారు. సో అది కూడా నేను తప్పకుండా లాస్ట్లో షేర్ చేస్తాను, మరి స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అంతా అయిన తర్వాత మధ్యదారిలో ఇలా వస్తూ సరదాగా కాసేపు కూర్చున్నాము. మరమరాల మూరి మిక్చర్ని అయితే తిన్నాము. చాలా రష్గా అంతే ఉందండి. అంటే మా వారి బర్త్డే శుక్రవారం, నెక్స్ట్ డే అండి ఇది మేము బయలుదేరిపోతున్న రోజు. సాటర్డే అయితే చాలా కొండ మీద రష్ అనేది పెరిగిపోయింది. ఇంకా నేను ఫస్ట్లో చెప్పాను కదా కొండ మీదకి మనకి బస్సు అనేది వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కృష్ణార్జున స్టాచ్యూ ఉన్న పార్క్ అనేది ఉంటుందండి. దాంతోపాటు నామాల పార్క్ అని కూడా ఉంటుంది, దానికైతే వెళ్ళలేదు మేము. ఈ కృష్ణార్జున స్టాచ్యూ ఆల్మోస్ట్ నా చిన్నతనం నుంచి అంటే నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవారండి. ఈ మధ్యకాలంలో దానికి బాగా రంగులు అవి చక్కగా విగ్రహాలకు వేశారు. ఇక ఇప్పుడు చూపిస్తున్న ఈ చామంతి పువ్వులు అవి ఉన్నాయి కదండి, వాటన్నిటిని మొక్కల్ని కూడా చాలా బాగా పెంచి పార్క్ని అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేశారు. ఇదేనండి కృష్ణార్జునులతో కూడిన రథం మీద ఉన్న ఆ విగ్రహాలతో కూడిన బొమ్మ. దాని చుట్టూ ఒక్కసారి చూపిస్తారు, ఎంత బాగుంది అంటే ఒకసారి నాకు అసలు ఇక్కడే నిలబడిపోవాలనిపించింది. ఎన్ని రకాల పువ్వులండి, చామంతి పువ్వులు ఒక్కసారి చూడండి దగ్గరగా, అన్ని రకాల పువ్వులు ఇలా అయితే పార్క్ అంతా కూడా పెరుగుతున్నాయి. ఎంత బాగుంది కదండి. అలాగే దూరంగా రెడ్ కలర్ ఫ్లవర్స్. పార్క్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా తిరుపతిలో కొద్దిగా సమయం ఉన్నవాళ్ళు ఏదైనా సేద తీరడానికి అయితే ఇలాంటి 2-3 పార్కులు అయితే ఉన్నాయండి. ఇంకా మేము వచ్చేసే ముందర కదా ఒకసారి పార్క్ కూడా వెళ్ళి అక్కడ కావాల్సిన ఫొటోస్ అవి దిగేసాం. ఇంకా ఇదిగోండి రానే వచ్చింది కొండ దిగిపోయే సమయం. సాయంకాలం మళ్ళీ మాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండి రిటర్న్ ప్రయాణం. స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి కదా. ఇదిగో ఇంత మేము మా వారికి ప్యాకింగ్ చేయించిన దానికి కూడా మాకు దేవుడే చూపించినట్టుగా అంత పెద్ద ప్యాకింగ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చాలా ఆలోచించాం కొంటున్నప్పుడు. ఇక్కడ మీకు కనిపించే ఉంటుందండి, మాకు బస్సులో కూడా అనుకోకుండా ఎక్కేసరికి అలాగా సీట్లు కూడా డ్రైవర్కి ఆపోజిట్లో సరే ఇలా పొడుగ్గా ఉంటాయి కదండి సీట్స్, అది ఖాళీగా అయితే కనిపించింది. చూసారు కదండి, అన్నీ మనం అనుకూలంగా భగవంతుడు మనం మనసు మంచిగా తలుచుకుంటే మనకు అన్నీ అనుకూలంగానే ప్రసాదిస్తాడు అన్నట్టుగా సీట్లో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మా పిల్లల దగ్గర అయితే అలా పెట్టి చాలా జాగ్రత్తగా అయితే ఆ కొనుక్కున్న గిఫ్ట్ ప్యాక్ని అయితే ఇంటికి తెచ్చేసుకుని ట్రైన్ జర్నీ అయితే అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాం. ఇంక ఇక్కడ ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఇక్కడైతే ఈ విధంగా చేయించుకుంటాం. మీకు ఎప్పుడు చాలాసార్లు నేను నా రెగ్యులర్ వీడియోస్లో చూపించానండి. ఇక్కడ అష్టలక్ష్ములతో కూడిన వెంకటేశ్వర స్వామి నిలువెత్తు పటం అనేది ఉండేది. ఆ ప్లేస్లో ఇప్పుడు కొన్న ఈ కొత్త వెంకటేశ్వర స్వామి ఈ లైటింగ్స్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. మరి ఒక్కసారి దీన్ని ఎలా ఉంది అనేది మీతో అయితే షేర్ చేస్తాను. మరి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నానండి. ఇవి మనకి లైట్స్తో పాటుగా లోపల చాంటింగ్ కూడా వస్తుందండి. ఓం నమో వెంకటేశాయ అంటూ, ఓం నమో నారాయణాయ అంటూ గంటలు ఇవన్నీ కూడా మనకి చాంటింగ్ బాక్స్ ఉంటుంది కదండి, అదంతా కూడా దీంట్లో అయితే అరేంజ్ చేసింది.
నేను ఎందుకు పెట్టలేదు అంటే నాకు కాపీరైట్ వస్తుందేమో ఆ సౌండ్స్కి అని చెప్పి నేను మ్యూట్ చేసేసి ఇది మాత్రం చూపిస్తున్నానండి. కానీ ఒరిజినల్గా అవన్నీ పెట్టుకుని పక్కన ఇలా వింటూ ఉంటే మాత్రం చాలా ఆహ్లాదంగా హాయిగా అందంగా కొట్టొచ్చినట్టు మా ఇంటికి మీకే తెలుసు కదా, ఎంట్రన్స్లో ఎప్పుడు ఇలా చూపిస్తూ ఉంటాను మన రెగ్యులర్ వీడియోస్లో. ఇలా అయితే ఎంట్రన్స్లో వచ్చేట్టుగా ఈ వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. సో మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి. నేను షేర్ చేసిన ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ బాయ్, నమస్తే అండి.